కూడా గుర్తుండదు. ఇక సెలవు. Right. మా ఫ్యామిలీని చూపించు. రాస్కిల్స్ ఇలా చేస్తారని తెలుసు. సింకాడికి ఇక్కడెక్కడా లేదు సార్. వాడు దాన్ని రిమోట్ ద్వారా నడిపినట్టున్నాడు. మీరిద్దరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి. రా వెళదాం. ఇది ప్రైవేట్ ప్రాంతం. ఇక్కడ రీప్లేస్మెంట్ టెక్నాలజీస్ వాళ్ళు మాత్రమే దిగాలి. నేను మిస్టర్ ట్రక్కర్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో, ఇది నా చార్టర్ కాంట్రాక్ట్. ఓకే. అంతా మామూలుగానే ఉంది మిస్టర్ ట్రక్కర్. కానీ మీరు ఎన్ని గంటలకు టేక్ ఆఫ్ అవుతారో చెప్తే మేము జాగ్రత్తగా ఉంటాం. టేక్ ఆఫా? లేదు, మీ పైలట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాడు. నేను చెప్పే జాగ్రత్త విను. అన్ని దారులు మూయించు. సెక్యూరిటీని అలర్ట్ చేయి. నువ్వు ఆ పైలట్ని వెతుకు. ఆయుధాలుంటాయి, జాగ్రత్తగా ఉండు. వైలితో కొంతమంది పైన ఆఫీసు పంపు త్వరగా. లిఫ్ట్లన్నీ మూసేయండి. లెవెల్ 2 and 3 పార్కింగ్లు, గ్యారేజ్లు మూసేయండి. అవును, జోన్ 6 ఇంజనీరింగ్ కారిడార్. అతను సరిగ్గా నీవేపే వస్తున్నాడు. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. పిచ్చి వేషాలు వైకో. కొంతమంది అటు మెట్ల వైపు వెళ్ళండి. టీమ్స్ 3, 4 అతను అటాక్ చేయండి. కమాన్. దారులనే మూసేయండి. తలవైపు వెళ్ళండి. పవర్ బాక్స్ కాల్ చేసినట్టున్నాడు. సెక్యూరిటీ సిస్టమ్ నాశనం చేస్తున్నాడు. అంటే వాడు 13, 14 అంతస్తుల మధ్య మెట్ల మీద ఉండి ఉంటాడు. మనం అతను పట్టుకోవచ్చు. పద వెళ్దాం. మెట్ల తలుపులను చుట్టుముట్టండి. వాడిని కాల్చండి ముందు. చాలా మంచి పని చేశావు. ఎయిర్పోర్ట్లో మమ్మల్ని మోసం చేశావు కదూ. ఈ ఏరియా అంతా నాశనం చేశావు. పైకి వచ్చి నేను చమ్మంటావా? అలాగే మిస్టర్ ట్రక్కర్ నీతో మాట్లాడాలనుకుంటున్నారు. అంతేకాకుండా నీ వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. సరే, వెళ్ళు అతన్ని తీసుకురా. చాలా బాగుంది కదూ యాడమ్ గిబ్సన్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మనిద్దరం మాట నిలబెట్టుకోలేదు. ఊహించిన దానికంటే మనిద్దరికి పోలికలు ఎక్కువే ఉన్నాయి. నా వాళ్ళు ఎక్కడున్నారు? రాగానే బిజినెసా? అదిగో అక్కడున్నారు. ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఉండనిచ్చాం. నీ సింక్ కార్డింగ్ అతని దగ్గర లేదు, అతని విస్పర్ క్రాఫ్ట్లోనూ లేదు.
నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేస్తావని, అందుకే అది నాకు లోన్కి ఇచ్చాను. నాకు కానీ నా వాళ్ళకి కానీ ఏమన్నా జరిగితే నువ్వు మర్డర్ చేసిన నేరానికి కోర్టుకు రావాల్సి ఉంటుంది. గ్రిఫిన్ నీతో ఏం అనలేదా? ఏమిటది? మేడం 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 క్లోన్ అతను కాదు, నువ్వే. సరే నేను ఒక విషయం అడుగుతాను. నా బాడీ గార్డ్ చేత స్కాన్ చేయబడ్డాక ఏం జరిగిందో గుర్తుందా? మీ కంటి చూపు చెక్ చేయాలి, పొజిషన్లోకి వచ్చి సూటిగా చూడండి. నీ బదులు నీ స్నేహితుడు వెళ్ళిన విషయం గుర్తుందా? ఏమండి, వుడ్లాండ్ మాల్ వచ్చేసింది, లేవండి. నీకు తెలుసా, రిపీట్ షాప్లో ఉన్న సేల్స్ మ్యాన్కి నువ్వు అక్కడికి 2 సార్లు రావడం, 2 సార్లు అవే ప్రశ్నలు వేయడం విచిత్రంగా అనిపించింది. ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారా? మీ కుక్క చనిపోయింది కదూ? ఏది నీ గడ్డం చూపించు. ఘాటు ఉంది. నీ గడ్డం కింద ఘాటు రప్పించగలిగాం. నీ పాత గాయాన్ని కూడా తేలిగ్గా తెప్పించాం. నేనెవరినో నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. టాలియా, ఎన్నిసార్లు నువ్వు క్లోన్ చేయబడ్డా? నాకు గుర్తులేదు. దానికో దారి ఉంది, చూపించు. ఎన్నిసార్లు క్లోన్ చేయబడింది తెలుసుకోవాలంటే ఇదొక్కటే దారి. చూడు, 4 చుక్కలు, అంటే 4 సార్లు క్లోన్ చేయబడింది. నువ్వు వెళ్ళారా? ఇప్పుడు నీ సంగతి చూద్దాం. అద్దం ముందు నిలబడి చూసుకో. నువ్వో కాదో నువ్వే తేల్చుకో. సరిగ్గా నీ ఎడమ కంట్లో. అసలు వాడు అనుకుంటున్న నీ ఆనందం పోయింది కదూ? ఇలా చూడు, నీ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నిజంగా నీ వాళ్ళు కారు, వాళ్ళు అతని వాళ్ళు. మనందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. ఒకవేళ యాడమ్ గిబ్సన్ సీన్ కార్డింగ్ని ప్రభుత్వానికి ఇస్తే మనం నిర్మూలించబడతాం. నీకు నిజంగా నీ భార్య కూతురు మీద ప్రేమ ఉంటే యాడమ్ గిబ్సన్ ఎక్కడున్నాడో నాకు చెప్పు. మా సిన్ కార్డింగ్ మా చేతికి వచ్చేస్తుంది, మేము అతన్ని నాశనం చేస్తాం. యాడమ్ గిబ్సన్ ఎక్కడున్నాడో నువ్వు నాకు చెప్తే మా సిన్ కార్డింగ్ మా చేతికి వచ్చేస్తుంది. యాడమ్ గిబ్సన్ ఎక్కడున్నాడో నువ్వు నాకు చెప్తే మా సిన్ కార్డింగ్ మా చేతికి వచ్చేస్తుంది. తర్వాత నువ్వు క్లోన్ అని కూడా వాళ్ళకి తెలియదు. చెప్తావా, వాళ్ళని పోగొట్టుకుంటావా? నీకు తెలుసా యాడమ్, నేను కావాలని ఈ ఆఫర్ నీకు ఇవ్వడం లేదు. నీ జ్ఞాపకాల నుండి